ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. 85 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. ఏలూరు జిల్లాలో హోమ్ ఓటింగ్ కు 914 మంది దరఖాస్తులు చేసుకున్నట్లుగా చెప్పారు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. అయితే దరఖాస్తు చేసుకున్న వారు ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట ఏర్పాట్లను చేశారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు పార్లమెంట్ కానీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇటు పోలింగ్ ఆఫీసర్లు వారికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ని సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్న ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా హోమ్ ఓటింగ్కి సంబంధించి సుమారుగా 101 దరఖాస్తులు వచ్చినాయని చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. హోమ్ ఓటింగ్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం ఏలూరు జిల్లా వ్యాప్తంగా 914 మంది ఈ హోమ్ ఓటింగ్కి దరఖాస్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 85+ ఉన్న సీనియర్ సిటిజన్లతో పాటుగా దివ్యాంగులు కూడా ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఏలూరు రిటర్నింగ్ ఆఫీసర్ ముక్కంటున్నారు. సరే, ఏంటి హోమ్ ఓటింగ్ సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లను ఐడెంటిఫై చేశారు, ఎట్లా ఈ ప్రక్రియ జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. భారత ఎన్నికల సంఘం వారు సూచించినటువంటి నిబంధనల మేరకు ఎవరైతే 85 సంవత్సరాలు పైబడి ఉండి కదలేని పరిస్థితుల్లో ఉన్నారో, అలాగే దివ్యాంగులై ఉండి 40% సదరణ సర్టిఫికేట్ కలిగి ఉన్నారో అటువంటి వారికి హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించవలసినదిగా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు, అలాగే మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియని మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏలూరు కాన్స్టిట్యున్సీలో దరఖాస్తు చేసుకున్న వారిలో 101 మందిని 101 ఎలక్టర్స్ని మనం హోమ్ ఓటింగ్కి అర్హులుగా తీసుకోవడం జరిగింది. వారిని 101 మందిని కూడాను మొత్తం కాన్స్టిట్యున్సీలో 4 డివిజన్ల కింద విడగొట్టడం జరిగింది. 1వ డివిజన్లో 26 మంది, 2వ డివిజన్లో అంటే ఒకటో టీంలో 26 మంది, 2వ టీంకి 25 మంది, 3వ టీంకి 27 మంది, 4వ టీంకి 23 మంది, ఇలాగా 101 మందికి 4 టీముల కింద విడగొట్టి వారికి పోస్టల్ బ్యాలెట్లు అసెంబ్లీవి, పార్లమెంట్వి, వాటికి సంబంధించినటువంటి ఎన్వలప్స్ ఫారం 13A, 13B, 13C ఇవ్వడం కూడా జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి వారికి, అలాగే వారికి సహాయులుగా ఉన్నటువంటి వారికి, మైక్రో అబ్జర్వర్లు కూడా చెప్పడం జరిగింది. అదంతా కూడా ఫీల్డ్ మీద ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేలాగా ప్రయత్నం కూడా జరిగిందని తెలియపరుస్తున్నాం. అంటే మామూలు పోలింగ్ బూత్లు అయితే బూత్ ఏజెంట్లు ఉంటారు, ఓటర్ని ఐడెంటిఫై చేస్తారు ఓటర్ అని. కానీ ఈ హోమ్ ఓటింగ్లో బూత్ ఏజెంట్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? వారు బూత్ ఏజెంట్లు కానీ, పోటీలో ఉన్నటువంటి ప్రతినిధులు కానీ, వాళ్ళ అభ్యర్థులు కానీ ఎవరైనా కూడా ఆ ఇంటి వరకే వచ్చేసి పరిశీలించుకోవడం వరకే, అంతేకాని ఇంట్లోకి వెళ్ళిపోయి వారితో మాట్లాడేంత అవకాశం లేదు. అందువలన దీనికి సెక్యూరిటీ కూడా ఈ యొక్క వాహనాలకి, అలాగే ఉన్నటువంటి సిబ్బంది కూడా సెక్యూరిటీ పరంగా కూడా పోలీసు వారిని కూడా పెట్టడం జరిగింది. బూత్ ఏజెంట్లు కానీ, అలాగే ప్రతినిధులు కానీ ఆ ఇంటి పరిసరాలకి వెళ్ళేసి ఓటింగ్ ప్రక్రియని సరళని చూసుకునే విధంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించడం జరిగిందండి. అంటే ఓటర్తో పాటు జనరల్గా పోలింగ్ బూత్కి వచ్చిన తర్వాత సహాయకులు ఉండే అవకాశం, కానీ ఇక్కడ హోమ్ ఓటింగ్లో కుటుంబ సభ్యులంతా ఉండే అవకాశం ఉంటుంది, కొంత మొబిలైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎట్లా దీన్ని కంట్రోల్ చేస్తారు మరి, ఓటర్ని మొబిలైజ్ చేయకుండా కానీ ప్రెజరైజ్ చేయకుండా? అది మన ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి వారికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఓటరో మనకు అర్హులుగా గుర్తించామో వారికి ముందుగా మీకు ఓటు హక్కు కల్పించే విషయంలో మేము పోస్టల్ బ్యాలెట్ తీసుకొచ్చామని చెప్పి వారితోటే మాట్లాడి వారికి నచ్చినటువంటి క్యాండిడేట్కి ఓటు వేసుకునే విధంగా మన ప్రిసైడింగ్ ఆఫీసర్లు ట్రైన్ అయి ఉన్నారని తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో 101 మంది దరఖాస్తు చేసుకున్నారంటున్నారు. ఇప్పటికే ఒకరు చనిపోయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరి ఆ ఓటుకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? చనిపోయిన వారి విషయంలో ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి. అది ఆ ఓటు బ్యాక్ వచ్చేస్తుంది. మేము ఏఎస్డి లిస్ట్ తయారు చేస్తాము. ఆ ఏఎస్డి లిస్టులో మేము వారిని చనిపోయిన కిందగా మేము భావించేసి అక్కడ ఏఎస్డి లిస్ట్ తయారు చేస్తామండి. పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. టీంల కింద విభజించి ఒక్కొక్క టీంలో 5 సభ్యులు, మొత్తం ఇదంతా కూడా వీడియో రికార్డింగ్ జరుగుతుంది. సెక్యూరిటీ పర్సనల్ కూడా ఉంటారని ఏలూరు నియోజకవర్గ ఆర్ఓ ముక్కంటి తెలిపే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.